హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన క్యాడరే దాడి చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే మొత్తం వాళ్ళ ఆ క్యాడర్ అంతా కూడా దీనికి కారణం వైసీపీ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి గల కారణం నువ్వే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేస్తున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా క్యాడర్ ఇంత నిరాశతో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ విధంగా విమర్శలు చేస్తుందా లేదా? మరి వైరల్ అవుతున్న ఈ వార్తల పైన మీ ఒపీనియన్ సార్? వైసీపీలో క్యాడర్ ఖచ్చితంగా జగన్ కి వ్యతిరేకంగా అయితే ఉంది. బలంగా చాలా తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది, అందులో కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు క్యాడర్ని పట్టించుకోవాలి. ఒకటి, వాలంటీర్ని వ్యవస్థ నియమించారు. వాలంటీర్లో తెలుగుదేశం లేకపోతే పవన్ కళ్యాణ్ ఆరోపించినట్టుగా క్యాడరే లేరు. క్యాడరే ఉంటే జగన్ కంట్రోల్లో ఉండేవాళ్ళు, క్యాడర్ నియమించాల. సో కొంతవరకు కొన్ని చోట్ల క్యాడర్ని పెట్టినా కూడా బయట వాళ్ళనే పెట్టారు. దానివల్ల ఏమైందంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక రకంగా జగన్కి ఇబ్బంది అయింది. అక్కడ పార్టీ క్యాడర్ కానీ, లోకల్ నాయకత్వం కానీ, పంచాయతీ పంచులు కానీ ఆ 50 ఇండ్లు వాలంటీర్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. దాదాపు 136 రకాల సేవలు వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నాయి. అందువల్ల ఏ పని కావాలన్నా వాలంటీర్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అంతకుముందేమో పార్టీ కార్యకర్తల మీద ఉండేది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు, స్థానిక నాయకులకి వెయిటేజ్ ఉండాలి. వాళ్ళ మీద లోకల్ ప్రజలు డిపెండ్ అవ్వాలి. ఏ పనులు కావాలన్నా వాళ్ళని అడగాలి. అప్పుడు రేపు పొద్దున ఓటేయమని అడిగే చొరవ కానీ, ఒక హక్కు కానీ వాళ్ళకు ఉంటది. మేము నీకు 5 ఏళ్లలో ఈ పనులు చేశాం కదమ్మా, నువ్వు మాకు ఓటేయని అని అడగచ్చు. ఇప్పుడేమో వాలంటీర్లు చేస్తున్నారు, వీళ్ళు చేయలేకపోతున్నారు. రెండోది, వాళ్ళు కూడా కొంత డబ్బులు వాళ్ళకి తినాలి కదా, వాళ్ళు ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు కదా ఎలక్షన్లలో. వాళ్ళకి కొంత డబ్బులు రావాలి కదా 5 ఏళ్లలో గవర్నమెంట్ ఉన్నప్పుడు. అవేమి చేయకుండా క్యాడర్ని పట్టించుకోని పరిస్థితి వచ్చేసింది. అసలు క్యాడర్ లేదు, వాళ్ళకి సభ్యత్వం లేదు, సభ్యత్వానికి సంబంధించి ఇన్సూరెన్స్ లేవు, ఏమీ లేవు. ఈ విషయంలో తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. తెలుగుదేశంకి ఈ మధ్యనే 1 కోటి సభ్యత్వం కంప్లీట్ చేశారు. లోకేష్ అని కూడా వచ్చింది, వాళ్ళకి ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా చేశారు. అయినా కూడా ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా క్యాడర్ అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే లోకల్ గా నాయకులు వీళ్ళే డబ్బులు తినేస్తున్నారు తప్ప క్యాడర్కి ఏమీ కనిపించట్లేదు అక్కడ. అందువల్ల ఇక్కడ కూడా అసంతృప్తి అయితే ఉంది. కానీ దీనికంటే అక్కడ ఎక్కువ వైసీపీలో ఎక్కువ అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఒక న్యూస్, అది కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలో వచ్చింది. అదేంటంటే జగన్ లండన్ నుంచి వచ్చాడు, రాగానే ఆయన బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేశాడు. మొత్తం క్యాడర్ని పిలిపించాడు, ఇంపార్టెంట్ క్యాడర్ని కలుస్తున్నారు. ఈ క్యాడర్ తిరగబడ్డారు జగన్ మీద. మొత్తం మీదే తప్పు, మీ వల్లనే ఓడిపోయారు, మీ వల్లనే మేము బాధలు అనుభవిస్తున్నాము. ముఖ్యంగా సోషల్ మీడియా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్కి సంబంధించిన ప్రముఖ నాయకుల జోలికి వెళ్ళట్లేదు, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మీద మాత్రం తీవ్రమైన క్రాక్ డౌన్ మొదలైంది. చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసులు భయంకరంగా పెట్టేయడం, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పేయడం, లేకపోతే కోర్టుల్లో కూడా ప్రొడ్యూస్ చేయకుండా పోలీస్ స్టేషన్లలో కొట్టడం, టార్చర్లు చేయడం. ఎందుకంటే ఎప్పుడూ లేనన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేశారు. హైకోర్టు జడ్జెస్ కూడా ఇన్ని పిటిషన్లు ఎప్పుడు మేము చూడలేదు. హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని పోలీసులు తీసుకెళ్లి కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా, ఇంట్లో వాళ్ళకి చూపించకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని, పోలీసులను ఆదేశించమని కోర్టులో వేసే రిట్ని హెబియస్ కార్పస్ అంటారు. అవి ఎక్కువైనాయి. ఎందుకంటే వైసీపీ వాళ్ళని తీసుకెళ్లడం, పోలీస్ స్టేషన్ లో ఎక్కడో పెట్టుకోవడం. పోలీసులు ఏం చేస్తారంటే ఒక్కోసారి పోలీస్ స్టేషన్ లో కాకుండా గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఆ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటారు. మా దగ్గరికి రాలేదు, మేము వదిలేసామంటారు. సో వాళ్ళు ఇంట్లో ఉండరు, కోర్టుకి బెటరు, ఏమేమయ్యారో తెలియదు. అంటే కొట్టతా ఉండడం, వాళ్ళు హింసించడం, ఇది చేస్తారు. అట్లాగే పోలీస్ స్టేషన్ లో కొడుతుంటే మీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పెట్టమంటే కూడా హైకోర్టు పెట్టలేదు. హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే వైసీపీ సోషల్ మీడియా మీద తీవ్రంగా గతంలో జగన్ కూడా పెట్టాడు, కానీ దాన్ని మించిపోయి వీళ్ళు పెడుతున్నారు. ఈ రెండు అయితే వాస్తవం. సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళందరూ జగన్ మీద, ఎందుకంటే తెలుగుదేశాన్ని జగన్ ఇబ్బంది పెట్టినప్పుడు తెలుగుదేశానికి మంచి లీగల్ నెట్వర్క్ ఉంది, బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నారు. కానీ జగన్ కి ఆ లీగల్ నెట్వర్క్ లేదు, వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. ఏదో కొంతవరకు మొక్కుబడిగా చేస్తుంది తప్ప ఈ తెలుగుదేశంతో ఈక్వలెంట్ గా అయితే చేయట్లేదు. దానివల్ల ఇప్పుడు జగన్ కి వ్యతిరేకత అయితే బలంగా ఉంది.
ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుపుతున్నారు తప్ప పొలిటికల్ పార్టీ లాగా జగన్ నడపలేదు. జగన్కి ఏంటంటే జగన్ వర్సెస్ జనం అనేది ఉన్నారు. గతంలో కూడా అనేక మంది మా ఫ్రెండ్స్ కూడా 2-3 ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పేవాళ్ళు జగన్ ఒక పొరపాటు చేస్తున్నాడు, అతను జనం అనేది తప్ప మిగతా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, మేము చిన్న పని చేయాలంటే కూడా మాకు ఏమో చెప్తున్నారు, ఒక ఎస్పీకో కలెక్టర్కు ఫోన్ చేసి ఒక చిన్న పని ప్రజలకు ఉపయోగపడేది ఏదన్నా చేయమంటే కూడా అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయాడు. అందువల్ల వీళ్ళని ఏం పట్టించుకోలేదు. అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, అపాయింట్మెంట్లు వేరే వాళ్ళని పెట్టేశారు, అధికారుల్ని లేకపోతే సజ్జలు లాంటి వాళ్ళని. జగన్కి అపాయింట్మెంట్ లేదు, జగన్కి చెప్పుకుందామని వెళ్తే కూడా అలో లేదు. ఇటువంటి ఒక అట్మాస్ఫియర్ తో జగన్ ప్రభుత్వాన్ని పార్టీని నడిపాడు. ఆయన ఏమనుకున్నాడు, జగన్ ఒకటే అనుకున్నాడు, నేను ప్రజలకి డిబిటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా డబ్బులు ఇస్తున్నా, ఇంతమందికి ఇస్తున్నా, 2.5 కోట్ల మందికో 3 కోట్ల మందికో ఇస్తున్నా, వాళ్ళందరూ నాకే వేస్తారు ఓట్లు, కాబట్టి మిగతా వాళ్ళు ఎందుకు నాకు, ఇది అనుకున్నాడు. దీనివల్ల జగన్ తన రెడ్డి సామాజిక వర్గంలో ఉండే కాంట్రాక్టులు వాళ్ళని చూసుకోలేదు, ఇటు కేడర్ని నాయకత్వాన్ని చూసుకోలేదు, ఇటు సెకండరీ లీడర్షిప్ లేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకి ఇంపార్టెన్స్ లేదు. ఇలాగా కంప్లీట్ పార్టీ స్ట్రక్చర్ ని పక్కన పెట్టేశాడు జగన్. పెట్టేసి నేను ప్రజలకి నేను డబ్బులు ఇస్తున్నా, ప్రజలు నాకు ఓట్లు ఇస్తారు, ఈ సింప్లిస్టిక్ లాజిక్ లేకి జగన్ వెళ్ళిపోయాడు అనేది ప్రధానమైన జగన్ విమర్శ. అది తెలుగుదేశం వాళ్ళు రాసినప్పటికీ కూడా అది వాస్తవమే. జగన్ మీద ఖచ్చితంగా అంటే ఏ స్థాయి తిరగబడ్డారా, జగన్ అన్నారా లేదా, కానీ జగన్ మీ అభిప్రాయాలు చెప్పుండే అవకాశం ఉంది. మీ వైపు నుంచి తప్పులు జరిగాయి సార్ అని జగన్ చెప్పే ఉండే అవకాశం ఉంది. జగన్ కూడా వాళ్ళని పిలవడంలో ఉద్దేశం అదే కావచ్చు. ఇప్పుడైనా జగన్ మారాల్సిన అవసరం అయితే ఉంటది. అది జగన్ కూడా అర్థం కాలేదని అయితే నేను అనుకోను. అర్థం కాకపోతే అతను కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతాడు. అర్థమయ్యి అతను మార్చుకుంటే నిలబడతాడు. ఎందుకంటే జగన్ కూడా 40% ఓట్లు వచ్చాయనేది తక్కువేం కాదు. అది తెలుగుదేశానికి కూడా అంతకంటే విడిగా ఏమి ఎక్కువ రావు. ఓటమి కలవడం వల్ల తెలుగుదేశం గెలిచింది తప్ప తెలుగుదేశానికి ఇండిపెండెంట్ గా ఒక 50% ఓట్లు అయితే లేవు. జగన్ కి తెలుగుదేశానికి ఈక్వల్ బేస్ అయితే ఉంది. వీళ్ళు కలవడం వల్ల వచ్చారు, జగన్ కి వ్యతిరేక ఓట్లు అట్లా పడ్డాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అసంతృప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక రుచి చూపించారు. జగన్ ఒక సంక్షేమ పథకాల రుచి చూపించారు. ఎవరి ఇంటికి 1,00,000-1,50,000 ఎవరి ఇయర్ వచ్చింది డబ్బులు. దాన్ని రుచి చూసిన వాళ్ళు ఇప్పుడు కూటమి వాళ్ళు ఇవ్వట్లేదు. చంద్రబాబు ఓపెన్ గానే చేతులు ఎత్తేసారు, డబ్బులు లేవు, డబ్బులు వచ్చినప్పుడు ఇస్తానంటున్నాడు. అందువల్ల ఎవరి ఇయర్ లో వాళ్ళకి ఒక 1 lakh 1.5 lakh పోయింది. అందువల్ల మనకి జగన్ ఉంటే ఇది వచ్చిండేది కదా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నిజానికి జగన్ పట్ల వ్యతిరేకత కంటే కూడా చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ సూపర్ 6 వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పాపకో బాబుకో జగన్ 15,000 ఇస్తే మేము ముగ్గురుంటే 45,000 ఇస్తామని కదా వీళ్ళు అనౌన్స్ చేశారు. 2 పిల్లలు లేకుండా ఏ ఇల్లు అన్నా ఉంటుందా? సో 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నప్పుడు మనకి 30,000 45,000 వస్తాయి కదా అనేది అక్కడే తెలిసిపోతుంది. అట్లాగే పెన్షన్ పెంచాడు. అట్లాగే రైతు భరోసా 13,000 ఉంటే ఈయన 20,000 పెంచాడు. ఎవరి మహిళకు 18,000 ఉన్న మహిళకు. సో దాని ఏమి ఇవ్వడానికి ఇప్పుడు ఖజానాలు డబ్బులు లేవు. మరి దీని వ్యతిరేకత రాదా ప్రజల్లో? అవన్నీ వస్తాయి. అవన్నీ జగన్ కి అనుకూలమైన అంశాలు ఇప్పటికి కూడా. రెండోది, మోడీ గట్టిగా ఏమి జగన్ ని కెరీర్ నాశనం చేశారని దృష్టితో మోడీ లేదు. అక్కడ కూడా జగన్ సక్సెస్. ఇప్పుడు జగన్ చూసుకోవాల్సింది ఏంటంటే పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. పార్టీ కేడర్ కి ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో దాన్ని గుర్తించాలి, తను ఒప్పుకోవాలి, నేను ఒప్పుకుంటున్నాను, నా వైపు తప్పులు జరిగాయి అని చెప్పాలి. అట్లాగే జగన్ చుట్టూ ఉండే కోటరీని మార్చాలి. జగన్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి, మాట్లాడాలి వాళ్ళతో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ పనులేటుగా చూసుకోవాలి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా కూడా సీఎం ఆఫీసు జగన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు జగన్ తప్పనిసరిగా చూసుకుంటేనే నిలబడతాడు పొలిటికల్ లీడర్ గా, లేకపోతే నిలబడ్డాడు. ఎప్పుడైనా కూడా ఎవరైనా తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. నువ్వు పని చేస్తున్నావు అంటే అర్థం నువ్వు తప్పులు చేస్తున్నాడు. అయితే దాన్ని సమీక్షించుకొని ఎక్కడ తప్పులు జరిగాయి అనేది ఆత్మవిమర్శ అంటారు కమ్యూనిస్ట్ పార్టీలో. అంటే కేడర్ విమర్శ పెడుతుంది, నాయకులు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. అది అన్ని పార్టీలకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. అది జగన్ చేస్తే నిలబడతాడు, లేకపోతే లేదు. అది సోకాల్డ్ స్లోగన్ చెప్పి కాలమే దీన్ని చెప్తుంది.